వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలుగు డైలీ సీరియల్స్. ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్లో ఇడ్లీ బాబాయ్ ఉన్నాడే. యాక్టింగ్ ఇరగదీసేస్తున్నాడు. చిన్న సీన్లో కనిపించినా కూడా తన మార్క్ కనిపించేట్టు చేస్తున్నాడు. ఎక్స్ప్రెషన్స్ విషయంలో దీనవ్వ తగ్గదేలే అన్నట్టుగా చేస్తున్నాడు. తన వయసు పొట్ట బట్ట ఇడ్లీ బాబాయ్ పాత్రకి పర్ఫెక్ట్గా సెట్ కాగా ఆ పాత్రను పండించడం కోసం దీన్ని లెక్కచేయడం లేదు ఇడ్లీ బాబాయ్. కిందామీద పడుతూ అదరహో అనిపిస్తున్నాడు. శ్రీవల్లికి ఎన్ని నగలు ఉన్నాయంటే ఓ చిన్న సైజ్ గోల్డ్ షాప్ అంతా. కాని ఆ గోల్డ్ షాప్ మొత్తానికి ఓ చిన్న చెంబులో సర్దేయడం ఊహించగలమా? ఇలాంటి ఊహాతీతమైన సీన్తో నిన్నటి ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ సాగిపోయింది. ఇక ఈరోజు ఆగస్టు 19 రాత్రి ప్రసారం కాబోయే ఎపిసోడ్లో ఏమైందంటే శ్రీవల్లి భాగ్యంలు తెచ్చిన చెంబులో ఉన్న నగల్ని బయటకు లాగడానికి నర్మదా ప్రేమలు తెగ ప్రయత్నిస్తారు. ఎంతకీ రాకపోవడంతో ఒకరి తరువాత ఒకరు ప్రయత్నిస్తారు. ధీరజ్ తీసుకుని నగల్ని బయటకు లాగడానికి ట్రై చేస్తాడు. ఆ తరువాత సాగర్ తెగ బిల్డప్ ఇచ్చి మరీ ట్రై చేస్తాడు. కిందమీద పడ్డా కూడా అతని వల్ల కాదు. ఆ తరువాత పెద్దోడు ప్రయత్నిస్తాడు. ఇక తిరుపతి తెగ ఓవరాక్షన్ చేస్తూ ట్రై చేస్తాడు కాని అతని వల్ల కాకపోగా అతని చేయి ఆ చెంబులో ఉండిపోతుంది. నగలు అతని చేతికి దొరుకుతాయి కాని ఆ చెంబులోనుంచి చేయి బయటకు రాదు. చెంబులో చేయి ఇరుక్కుపోయింది బావా, బయటకు రావడం లేదు అని గోలగోల చేస్తాడు తిరుపతి. ఈ చెంబులో ఉన్న చేతిని బయటకు లాగడానికి కిందామీద పడుతుంది నర్మదా. ఒకరి తరువాత ఒకరు లాగే ప్రయత్నిస్తారు. ఒరేయ్ విధవా, ఇందుకేరా నీకు పెళ్లి వద్దన్నది? కొండ నాలుకకి మందు వేస్తే ఉన్నా నాలుక ఊడిందట అంటూ తిరుపతిని రెండు పీకిన రామరాజు కాలుతో తొక్కిపట్టి మరి ఆ చెంబుని లాగే ప్రయత్నిస్తాడు. ఎంత ప్రయత్నించినా ఆ చెంబు రాదు. ఆ తరువాత ముగ్గురు అల్లుళ్ళు గట్టిగా లాగుతారు. కిందామీద పడతారు తప్ప చెంబులో ఉన్న చేయి మాత్రం బయటకు రాదు. ఈ చెంబులో నా చేయి ఇరుక్కుపోయింది దేవుడోయ్ అని తెగ ఏడుస్తాడు తిరుపతి. ఇంతలో నర్మదా, దీనికి ఒక్కటే పరిష్కారం, కట్ చేద్దాం, నేను కటింగ్ ప్లేయర్ తీసుకుని వస్తానంటూ వెళ్లబోతుంటుంది నర్మదా. ఇంతలో భాగ్యం అడ్డుకుని, ఆగమ్మాయ్, కట్ చేయడమేంటి? ఈ చెంబు ప్రత్యేకించి వ్రతం కోసం మా ఇంటినుంచి పట్టుకొచ్చాను. ఈ కలసం కటింగ్ చేయడం పాపం, అది వరలక్ష్మీ వ్రతం రోజున చేయడం మహాపాపం అని అంటుంది. ఏం కాదు, నగలకు పూజ చేయడానికి పంతులున్నారు, అంతా మంచే జరుగుతుంది అని అంటుంది నర్మద. హా, ఏంటి నీకు చెప్తే అర్థం కాదా? ఆచారాలు సాంప్రదాయాలు అంటే చిన్నపిల్లల ఆట అనుకుంటున్నావా అని మండిపడుతుంది భాగ్యం. అది కాదు వదినగారు, ఇప్పుడు వల్లీ నగలకు పూజ చేయాలంటే ఆ చెంబులో నుంచి నగలు బయటకు తీయాలి కదా అని అంటుంది వేదవతి. సీన్ కట్ చేస్తే చెంబులో ఉన్న చేతితోనే తిరుపతిని పూజలో కూర్చోబెడుతుంది భాగ్యం. ఈ గొర్రెల మంద అంతా తలాడించేస్తారు. ఆ గొర్రెల మందని చూసి భాగ్యం, పెద్ద పులిని ఈ కుందేలు పిల్లలు వలవేసి పట్టడమంటే అంత తేలిక అనుకుంటున్నారా అని అనుకుంటుంది. ఇక గదిలోకి వెళ్లిన తరువాత, నువ్వు సూపరే అమ్మా, నీది అసలు బుర్రే కాదు, పాదరసం కంటే ఫాస్ట్గా పరిగెట్టే ఐడియాల తొర్రే నీ బుర్రా అని తల్లిని తెగ పొగిడేస్తుంది శ్రీవల్లి. అవునే అమ్మడు, మీ అమ్మ కొంపలు కూల్చడంలో తలపండి ఎండిపోయింది అని అంటాడు ఇడ్లీగాడు. ఆ మాటతో ఇడ్లీగాడ్ని ఓ గుద్దుగుద్దుతుంది భాగ్యం. నా నగల బాగోతాన్ని బయటపెట్టి నా కాపురం కూల్చేయాలని ఆ ఇద్దరూ బీభత్సంగా ప్లానింగ్ చేసేశారే బాబా. ఈ రోజుతో మన పాపాల చిట్టా బయటపడిపోయిందని భయపడి చచ్చానే అమ్మా. కాని చివరి నిమిషంలో నీ ప్లాన్తో వాళ్లని బొక్కబోర్లా పడేట్టు చేశావని శ్రీవల్లి తెగ సంబరపడిపోతుంది. దాంతో భాగ్యం, టెన్షన్ మనం పెట్టాలే కాని పడకూడదే అమ్మడు, మనల్ని వాళ్ల ముంచేద్దాం అని ఆలోచన చేసేలోపే మనం వాళ్లని ఊపిరాడకుండా చెయ్యాలి అని అంటుంది. అవునండి ఆవిడగారు, ఎదుటివాళ్లని ముంచేసే విషయంలో మిమ్మల్ని మించినోళ్లు లేరు,
కుట్రలు చేసే విషయంలో డక్కా ముక్కలు తినేసి ఉన్నారు. పాపం అదేమో చిన్నపిల్ల. మీలాంటి చావు తెలివితేటలు అంత తొందరగా ఎలా వస్తాయండి బాబూ అని అంటాడు ఇడ్లీగాడు. దాంతో ఇడ్లీగాడ్ని డిప్పమీద కొట్టి నెట్టిపారేసిన భాగ్యం. దిక్కుమాలిన ఎటకారాలు చేస్తే తలకాయ 4 దిక్కులూ తిరిగొచ్చేద్ది మరి చూసుకో అని అంటుంది. దెబ్బకి నోరు మూసేస్తాడు ఇడ్లీ. చూడు అమ్మడు, ప్రతిదానికీ నువ్వు భయపడకూడదు. భయపెట్టు. వాళ్ళు ఎన్ని ప్రయత్నాలు చేసినా తిప్పికొడుతూనే ఉంటాం. అది ఈపాటికే వాళ్ళకి అర్థమయ్యే ఉంటుంది. అందుకే వాళ్ళిద్దరూ కొక్కిన పేనులా పడి ఉంటారు తప్ప నీ జోలికి రారు. నువ్వు భయపడకుండా ప్రశాంతంగా ఉండు. మన ఇల్లు ఎక్కడో కనిపెట్టి మనల్ని పట్టుకోవాలంటే వాళ్లతల్లో జేజమ్మ దిగిరావాలి అని అంటుంది భాగ్యం. ఏవండి ఆవిడిగారండి, మనమిక్కడినుంచి బయటపడే ఐడియా దొరికిందండి అని అంటాడు. సరే పద, నువ్వు ఎందుకూ పనికిరానోడివి అనుకున్నా కాని పర్లేదు పద అని ఇడ్లీగాడ్ని తీసుకుని బయటకు వెళ్తుంది. ఇక ఇడ్లీగాడు బయట కనిపిస్తే బాబాయ్ సెల్ఫీ దిగుదామా అంటూ అతని ఫోన్నే తెలివిగా తీసుకుని సెల్ఫీ దిగుతుంది నర్మదా. బాబాయ్, ఈ ఫోటోలు నాకు సెండ్ చేయరా అని అడుగుతుంది నర్మదా. నువ్వే సెండ్ చేసుకో అని అంటాడు ఇడ్లీ. ఆ ఫోన్ తీసుకున్న నర్మదా, అదేంటి బాబాయ్, మీరు అపర కుబేరులు కదా, ఇలాంటి పగిలిపోయిన ఫోన్ వాడుతున్నారేంటి అని అడుగుతుంది నర్మదా. ఇంతలో భాగ్యం వచ్చి ఆ ఫోన్ లాక్కుని, మా ఆయనగారి దగ్గర చాలా ఫోన్లు ఉంటాయి. ఇంటినుంచి బయటకొచ్చేటప్పుడు చేతికి ఏది దొరికితే అది పట్టుకుని వచ్చేస్తారు అని కవర్ చేసేస్తుంది భాగ్యం. అనంతరం గుట్టుచప్పుడు కాకుండా ఇంట్లోనుంచి జంపవుతారు భాగ్యం, ఇడ్లీ. దాంతో ప్రేమ, నర్మదలు వాళ్ళని వెతుకుతూ ఉంటారు. మనం వాళ్ళని తక్కువ అంచనా వేస్తున్నామక్కా. వీళ్ళు చిన్న సైజ్ దొంగల బ్యాచ్ కాదు, పెద్ద గజదొంగల బ్యాచ్. దేశాన్నే దోచేసే చావు తెలివితేటలు ఉన్నాయి వీళ్ళకి. చెంబులో నగలు వేయడమేంటి అక్కా, అంతా డ్రామా కాకపోతే. ఈ రోజుతో వాళ్ళ బండారం బయటపడిందని అనుకున్నాం. కాని వాళ్ళు ఎత్తులకు పై ఎత్తు వేస్తున్నారు. మనమింత పక్కాగా ప్లాన్ చేసినా కూడా వాళ్ళు తెలివిగా తప్పించుకుంటున్నారు. ఇక వాళ్ళని మనం పట్టుకోవడం కష్టమే అక్కా అని అంటుంది ప్రేమ. అయితే నర్మద మాత్రం ఎందుకు పట్టుకోలేం అన్నట్టుగా ఓ నవ్వు నవ్వుతుంది. సీన్ కట్ చేస్తే భాగ్యం, ఇడ్లీలు ఇల్లు ఖాళీ చేసి అక్కడ నుంచి జంప్ అవ్వడానికి సామాన్లు సర్దేస్తుంటారు. ఆ నర్మద, ప్రేమలు దెబ్బతిన్న పులిలా మన వెంట పడుతున్నారు. ఈ ఇంటి అడ్రస్ కనిపెట్టేస్తారు. మనమిక్కడ్నుంచి బయటపడిపోతే మనల్ని పట్టుకోవడం వాళ్ళ తరం కాదు. పద పద, తొందరగా సామాన్లు సర్దు అంటూ ఆటోలో సామాన్లు సర్దేస్తుంటారు ఇడ్లీ, భాగ్యంలు. సరిగ్గా అప్పుడే ఎంట్రీ ఇచ్చేస్తారు నర్మదా, ప్రేమలు. వాళ్ళని చూసేసరికి భాగ్యం, ఇడ్లీలు షేక్ అయిపోతారు. నర్మదా, ప్రేమలు ఏం చేస్తారో తెలియదు కాని వాళ్ళు ఇచ్చే బిల్డప్ అయితే మామూలుగా లేదు. నర్మదా, ప్రేమలను చూసి వణికిపోతారు భాగ్యం, ఆనందరావులు. అమ్మని దొరికిపోయాం, భాగ్యం దొరికిపోయాం అని అంటాడు ఇడ్లీ. ఏ ఉషని భాగ్యమంటే ఇంకేం ఉష్, అంత తుస్సైతే అని అంటాడు ఇడ్లీ. ఇంతకీ ఆటోకి డబ్బులున్నాయా, లేదంటే ఇవ్వమంటారా అని నర్మదా అంటే, వీళ్ళు డబ్బులివ్వడమనేది హిస్టరీలోనే లేదు. బట్టలు తీసుకుని అద్దె ఎగ్గొట్టినట్టు ఆటోవాణ్ణి ఏదో మాయ చేస్తారులే. మోసం చేయడం వీళ్ళకి కొత్త ఏంటి? ఇడ్లీ చట్నీతో పెట్టిన విద్య అంతేకదా బాబాయ్ గారు అని అంటుంది ప్రేమ. ఇక ఇంటి లోపలికి వెళ్ళి, మాకెవ్వరికీ కనిపించకుండా దాచిన ఇల్లు బావుంది బాబాయ్. ఇల్లు ఖాళీ చేసి పారిపోవాలని చాలా తెలివిగా ప్లాన్ చేశారు కాని మిమ్మల్ని నీడలా వెంటాడుతున్న విషయం మర్చిపోయారు అని అంటుంది నర్మదా. ఇంతకీ మా ఇంటి అడ్రస్ ఎలా కనిపెట్టారు అని ఇడ్లీగాడు ధర్మసందేహం అడిగితే, ఇలా అంటూ ఫోన్ తీసి చూపిస్తుంది నర్మదా. అంటే సెల్ఫీ దిగినప్పుడో లైవ్ లొకేషన్ ఆన్ చేసి షేర్ చేసుకుంది నర్మదా. దాన్ని పట్టుకుని వాళ్ల వెనుకే వచ్చేశారు నర్మద ప్రేమలు. ఇక రేపటి ఎపిసోడ్లో మా మామయ్య గారిని తీసుకొచ్చి మీ అంతు తేలుస్తా అని బయల్దేరారు నర్మదా, ప్రేమలు. వాళ్లు వచ్చేవరకు భాగ్యం చాపుకుని కూర్చుంటుందా? చాప చుట్టేయదు.
నర్మద ప్రేమలను బొక్కబోర్లా పడేట్టు చేయదు. రేపు జరిగేది అదే. మరిన్ని విషయాలు తరువాయి భాగంలో చూద్దాం.